యేసుక్రీస్తు వచ్చింది అందరి కోసం అండి, మనుషులందరి కోసం అండి. అందరి కోసం ఆయన ప్రాణం పెట్టండి, అందరి కోసం. బైబిల్ అందరి కోసం. అందుకే బైబిల్లో ఏం ప్రకటించబడిందో తెలుసా? ప్రేమ. బైబిల్లో ఏం ప్రకటించబడిందో తెలుసా? క్షమ. బైబిల్లో ఏం ప్రకటించబడిందో తెలుసా? నీతి, న్యాయం, యథార్థత, భక్తి. మనుషులందరికీ ఇవి కావాలి కదండి, మనుషులందరికీ కావాలి కదా, ఎవరో కొందరికి కాదు కదా, మనుషులందరికీ కావాలి. ఎక్కడ కూడా యేసుక్రీస్తు గాని శిష్యులు గాని ఇతర దేవీ దేవతలను దూషించినట్లు గాని, తప్పన్నట్లుగా గాని, లేదంటే వద్దన్నట్లుగా గాని ఏం మాట్లాడలేదు. నిజమేంటో చెప్పారు అంతే. ఎందుకు వాళ్ళ పేర్లు ఎత్తలేదు? యేసుక్రీస్తు ఎందుకు ఎత్తలేదు? అపోస్తలులు ఎందుకు ఎత్తలేదు? పౌలు ఎందుకు ఎత్తలేదు? మనుషులను అందరినీ కాపాడాలనుకున్నాడు. అందరినీ కాపాడాలంటే వాళ్ళని దూరం చేసుకోకూడదు. అమాయకులు కదా, వాళ్ళని దూరం చేసుకోకూడదు. అనవసరంగా నోటి మాట జారి వాళ్ళని దూరం చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈరోజు క్రైస్తవ బోధకుల్లో. వద్దండి, మీ నిజమేంటో చెప్పండి. అవతల వాళ్ళని దూషించొద్దు, అవతల వాళ్ళ సాంప్రదాయాలను తప్పనొద్దు, అవతల వాళ్ళ ఆచారాల గురించి మీరు మాట్లాడొద్దు. యేసుక్రీస్తు మనుషులందరి కొరకు వచ్చాడు, అన్ని జనుల కొరకు వచ్చాడు, సర్వజనుల కొరకు సశరీరుడుగా వచ్చాడు, మనుషుల్లో పాపం తీయడానికి.